విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీ సోమవారం నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె కుమార్, పర్మనెంట్ ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్లు ప్రకటించారు. శనివారం నాటి ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో నేతలు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. దశాబ్ద కాలంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయకుండా వేధిస్తున్నారని, తెలంగాణ తరహాలో డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2022 పిఆర్సి అరియర్స్ ను 15 సంవత్సరాలుగా వాచ్ అండ్ వార్డులుగా పనిచేసి షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉద్యోగోన్నతిని పొందిన వారికి రావాల్సిన వేతనాలు ఇవ్వకపోవడం, 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరుతూ ఈ ఆందోళన కొనసాగుతాయని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల వల్ల కాంట్రాక్ట్ కార్మికులకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్మికులు అల్లాడిపోతుంటే వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం వేడుక చూస్తుండడం దారుణమని అన్నారు. పై సమస్యల పరిష్కారంపై చేపట్టబోతున్న నిరాహార దీక్షలు తర్వాతి ఆందోళనను ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. సమస్య తీవ్రత పెరగకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మొన్న లాస్ట్ ఈ మంత్ తో క్లియర్ అయినాయి. అంటే 10 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాల్సింది దాన్ని 16 నెలలు చేశారు. వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇలా చేస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాత్రం పూర్తి మొండి చేయి చూపించారు. ఎప్పుడైతే ఆగస్ట్ 23లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి టీఓఓ ఇచ్చారో ఆ రోజు నుంచి కంటిన్యూగా వాళ్ళు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సమస్యను తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, ఇది మీది న్యాయమైన డిమాండ్, ఇది ఖచ్చితంగా చేస్తామంట. కానీ ఇప్పటి వరకు కూడా ఇది పరిష్కారం కాలేదు. సో దీని మీద మేము చాలా పోరాటాలు చేశాము. సో లాస్ట్ టైం కూడా సెప్టెంబర్లో పూర్తి స్థాయిలో టెంట్ వేయడం జరిగింది ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు. కానీ అదే సమయంలో విజయవాడలో ఫ్లడ్స్ మూలంగా మేము అప్పుడు విరమించుకోవాల్సి వచ్చింది మా యొక్క ధర్నా కార్యక్రమాలని. కానీ ఈ 24 నుంచి ఏదైతే ధర్నా కార్యక్రమం చేపడుతున్నామో రిలే హంగర్ స్ట్రైక్ వచ్చేసి అప్ టు సమస్యలు తీరేంత వరకు కూడా దీన్ని కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ 7వ తారీఖు అన్ని ఎస్పీడీసీఎల్ అన్ని డిస్కమ్ ఆఫీసుల ముందు, సో ఎస్పీడీసీఎల్ తిరుపతి అండ్ ఈపీడీసీఎల్ వైజాగ్, సిపిడిసిఎల్ విజయవాడ, ఈ యొక్క డిస్కమ్ ఆఫీసుల ముందు ఈ యొక్క ఏవైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఉన్నాయో సో వీటి గురించి ధర్నా కార్యక్రమాన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ సంఘము ప్లస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంఘము కలిసి సిఐటి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. సో మెయిన్ ముఖ్యంగా ఏమంటే ఇప్పటికే వరకు కలిసిన అధికారులను కలిసినటువంటి ఆల్రెడీ చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, సో పిఆర్సి అరియర్స్, తర్వాత వాచ్మెన్ టు ఆపరేటర్గా ప్రమోషన్ వచ్చి తక్కువ జీతం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత దారుణం అంటే ఈ సమస్య గురించి కామ్రేడ్ కందారపు మురళి గారు ఏపీఆర్సి జరిగిన గత 3 సమావేశాల్లో నాగార్జున రెడ్డి గారికి చెప్పడం జరిగింది, దాని తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఫలితం శూన్యం. అంటే ఎవరికి చెప్పాలా, ఎంతవరకు తీసుకెళ్లాలన్నా అంతవరకు తీసుకెళ్లారు. అయినా కూడా ఈ సమస్యను ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు. 11వ నెలలో హెచ్ఆర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మినిట్స్లో పెట్టారు ఆ పాయింట్ని. సరే పెట్టారు అంటే ఓకే, న్యాయం జరుగుతుంది నెక్స్ట్ అని అనుకున్నాం. సో 11వ నెల అయిన తర్వాత 3వ నెలలో కండక్ట్ చేస్తామన్నారు. సో 3వ నెల వరకు ఆగండి, అప్పుడు మీకు న్యాయం జరగకపోతే మీరు చేయండి అన్నారు. మొన్న 11వ తారీఖు జరిగింది హెచ్ఆర్ కమిటీ మీటింగ్. కానీ అందులో కనీసం ఆ పాయింట్ కూడా లేకుండా తీసేశారు. ఒక ఏపీఆర్సీ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశం కానీ, అంతకుముందు జరిగిన హెచ్ఆర్ కమిటీలో వచ్చిన ఒక అంశం కానీ నెక్స్ట్ జరిగే హెచ్ఆర్ కమిటీలో లేకుండా పోతా ఉంది అంటే ఈ అధికారుల చిత్తశుద్ధి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా విధి లేని పరిస్థితుల్లో మేనేజ్మెంటే మమ్మల్ని ఈ ధర్నా కార్యక్రమాలు చేయమని చెప్తాందని మేము భావించే ఈ ధర్నా కార్యక్రమాలు రిలే హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నాము. సో అప్ టు సమస్యలు తీరేంత వరకు మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ తరపున పూర్తి సహకారాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క
కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు తీరే వరకు మా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో ఒక రకమైన సమస్యలు ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి అన్ని సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పి ఈ రోజు దాకా 10 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, 10 నెలలు పూర్తవుతోంది. ఇంతవరకు ఏమయ్యా మీకున్నటువంటి కష్టమని అడిగినటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోరు, పర్మనెంట్ ఉద్యోగస్తులను పట్టించుకోరు, వినియోగదారులను పట్టించుకోరు. కానీ 1,25,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి సంస్కరణలో ఇప్పటిదాకా వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే 1,25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టడం. ఈ అప్పులు చేసి ఎవరికయ్యా వీళ్ళు మేలు చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి మాత్రం వాళ్ళకి పోవాల్సినటువంటి 100,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోతూ ఉంటాయి. అదే మాదిరి అదానీలకి, అంబానీలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ మొత్తం అదానీ అయితే సబ్ కాంట్రాక్ట్ వచ్చి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ది. ఇట్లాంటివి ప్రైవేటు వ్యక్తులకి, కాంట్రాక్టర్లకి, విద్యుత్ ఉత్పత్తిని చేసే ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళకైతే విచ్చలవిడిగా లెక్క జమ ఉండదు. రాత్రి 9 గంటలకు 5,000 కోట్ల రూపాయల అకౌంట్లో పెడితే 9-5 నిమిషాలకంతా వాళ్ళ అకౌంట్లో చేరిపోతూ ఉంటాయి. కాంట్రాక్ట్ కార్మికులేమో సంవత్సరాల తరబడి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి పనిచేస్తూ ఉంటే పిఆర్సీ అరియర్స్ ఎవరు, ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్ జీతం రాదు, లేదా పర్మనెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ బాధలు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినరు. వినియోగదారులు కూడా విపరీతంగా భారాలు పెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22,000 కోట్ల రూపాయల భారం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది. హైయెస్ట్ భారం పడింది ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకం మీద. కానీ లోయెస్ట్ శాలరీస్ కానీ సౌకర్యాలు ఉండేది ఇక్కడ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అలసిపోయి, పోరాడి అలసిపోయి, మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సంయుక్తంగా చెప్పినా సరే ఈ సమస్యలు పరిష్కారం కావడం. ఏమి చేయాలని ఆలోచించి ఇంక విధి లేక 24వ తేదీ నుంచి నిరాహార దీక్షలకు వెళ్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీ లోపల ఈ సమస్యల పరిష్కారం కాని పక్షంలో ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసును ముట్టడి చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పడం కోసమే ఈరోజు ఈ మీడియా సమావేశం ఉద్దేశం. కాబట్టి సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేని రీతిలో మీరు పరిపాలన చేస్తే ఎవరికి ఏం ప్రయోజనం జరిగినట్టు? ధరలు తగ్గించరు, నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, రోజువారీ జీవించడమే కష్టమైపోతూ ఉంటుంది. కాంట్రాక్ట్ కార్మికులకి 20 ఏళ్లుగా వేతనాలు పెంచకుండా వేధించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇదేమి న్యాయం ఇది? చంద్రబాబు నాయుడు ఉన్నా ఆ కడుపు మీద కొట్టడమే, జగన్మోహన్ రెడ్డి ఉన్నా కడుపు మీద కొట్టడమే, లేదా పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు, అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా కూటమి ప్రభుత్వం కూడా కడుపు మీద కొట్టే కార్యక్రమం చేస్తాను తప్ప కడుపు నింపే కార్యక్రమాన్ని మాత్రం చేయడం లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున తిరగబడి పోరాడక ముందే రెగ్యులర్ ఉద్యోగులు కూడా వచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు ప్రకటించే పరిస్థితి వచ్చిందంటేనే మీ పరిపాలనా వ్యవహారం ఎట్లా ఉందో మీరు ఆలోచించుకోండి. దయచేసి ఆ కుటుంబాల్లో ఆకలి మిగిల్చవద్దు, వ్యధలు మిగిల్చవద్దు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి CIT తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.